హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ టైంలో చేసే వర్క్ ఒక వీడియో చేద్దాంలే అని చెప్పేసి వీడియో తీస్తున్నానండి. ఇవి వచ్చేసి టీ కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ పక్కన వచ్చేసి వేడి నీళ్ళు కూడా పెట్టాను. ఇక్కడ వచ్చేసి నైట్ తోడుపెట్టి పెట్టుకుంటాం కదండీ పెరుగు. దానిపైన మీగడ వస్తుంది కదా! అదేంటంటే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక బాక్స్‌లో. వీక్లీ వన్స్ ఏందంటే మజ్జిగ చేస్తాననమాట. కొంచెం నెయ్యి వస్తుంది కదా! పిల్లలు ఉన్నారు కదా! కొంచెం తింటారు కదా అని చెప్పి. ఇక్కడొచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టాను. రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసి పెట్టానండి. ఇవి వచ్చేసి చిక్కుడుగాయలుంటే కొద్దిగా సరే కర్రీ చేద్దామని అని చెప్పేసి నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ బీన్స్ ఉన్నాయి. బీన్స్ ఏందంటే పైన తొక్కులు కొంచెం పాడైపోయినట్టుగా వడబడ్డట్టున్నాయి. సరే గింజలు మంచిది కదా హెల్త్‌కి అని చెప్పేసి గింజలెందుకు వేస్ట్‌గా పోవటం అని చెప్పి గింజల వరకే తీసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 6:10 అయింది. కానీ అయినా సరే ఇంకా చీకటిగానే ఉంది. వింటర్ సీజన్ గదా! కొంచెం 6:30 అయ్యే వరకు గూడా తెల్లవారట్లేదండి. అదే సమ్మర్ అనుకోండి 5:30 కల్లా అసలు బాగా తెల్లారిపోతుంది. అసలు 7 అయిందంటే ఎంతో టైం అయినట్టుగా ఉంటదండి సమ్మర్ అయితే. ఇక్కడొచ్చేసి ఇంకా చిక్కుడుగాయలు కూడా బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ నేను రైస్ కుక్కర్ గిన్నె మార్చానండి. కొత్తది పెట్టాను. ఈ గిన్నె చానాలు వాడాను. సొట్టలు పడింది. కొంచెం పాడైందిలే అని చెప్పి కొత్తది పెడదాం అని పెట్టాను. ఇదొచ్చేసి పైన ఇంకొక గిన్నె ఇచ్చారండి. కొంచెం ఏదన్నా పప్పు, ఏదన్నా ఆలుగడ్డలు అలాంటివి పెట్టుకోవటానికని ఇచ్చినట్టున్నారు. బావుందది. ఇక్కడొచ్చేసి కొంచెం బాయిల్ అవుతున్నాయండి చిక్కుడుగాయలు గూడా. ఇక్కడ టీ రెడీ అవుతుంది. ఇక్కడ నేను రోల్ ఒకటి తీసుకున్నానంటే ఇదొచ్చేసి చిన్న రోలు మనం ఇంట్లో ఏదన్నా చిన్న చిన్నయి దంచుకోవటానికి. ఇదైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాను. చాలా బావుంది. చాలా వెయిట్‌లెస్ అండి. అసలు బరువే లేదది. బరువుంటదేమో ఇంత లావునుంది అని అనుకున్నాను కానీ అసలు బరువు లేదు వెయిట్‌లెస్. ఈజీగా మనం తీసి పెట్టుకోవచ్చు. బావుందండి. రూ. 100 పడింది. చాలా తక్కువ పడిందనమాట. మరి ఇప్పుడైతే ఎంతుంటదో తెలీదు. 4 ఇయర్స్ ఏమో అవుతుందండి అది తీసుకొని గూడా. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా బావుందసలు. అప్పుడెలా ఉందో అలానే ఉంది కొన్నప్పుడు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఆ ఐటెము. ఇక్కడొచ్చేసి చిక్కుడుగాయలు గూడా రెడీ అయిపోయినియి. ఇక్కడ ఇంకా పోపు పెడదామని చెప్పేసి తీశాను. మార్నింగ్ టైంలో పిల్లల్ని పంపించే వరకు గూడా పెద్ద యుద్ధమేనండి అసలు పిల్లలతో గానీ, ఓ పక్క వంట చేసుకోవటంలో గానీ చాలా పెద్ద యుద్ధం అసలు. పిల్లలు గూడా చెప్పిన మాట ఇనరు. టయానికి లెగవరు. ఏమో బస్సులేమో వెహికల్స్ వస్తేనేమో ఆగవు కదండీ! ఒక్కొక్కసారి ఏందంటే 10 మినిట్స్ ముందొస్తాయి. 10 మినిట్స్ ఏమో లేట్‌గా వస్తాయి గదా! ఈ పిల్లలేమో లెగవరు టయానికి. ఇక మనం టెన్షన్ పడతా ఉండాలి. ఓ పక్క వంట చేస్తూ ఉండాలి. మనం టెన్షన్ పడతా ఉండాలి. లెగవలేదు పిల్లలు రెడీ అవ్వలేదని చెప్పేసి. కానీ ఇక మనం వంట చేసేటప్పుడు గూడా నిమిషం ఖాళీ ఉండదండి. ఒకటయిపోయాక ఒకటి స్టవ్ మీద ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. ఇక ఒక పక్క రైస్ కూడా రెడీ అవుతుందండి. కొంచెం చెమ్ముంది. ఇంకా అది స్విచ్ పడలేదు. ఇక్కడొచ్చేసి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒకేసారి వేసి పెట్టుకుంటాననమాట చిన్న డబ్బాలో. ఏందంటే అన్నీ మనం డైలీ చేసుకోవాలంటే అవ్వదు కదా! ఇలాంటి హడావుడిలో. అందుకని ముందే వేసి పెట్టుకుంటాను. కూరగాయలవి గూడా నైటే కట్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం పొటాటోసు, వంకాయలు అలాంటివేందంటే తెల్లవారి అవి పాడైపోతాయి గదా! ఇక మాక్సిమం అన్నీ నైటే కట్ చేసి పెట్టుకుంటాను. రైస్ అది గూడా కొంచెం మిల్లులో తీసుకొస్తాం గదా! కొంచెం రాళ్ళవి ఉంటాయి గదా! శుభ్రం చేసి పెట్టుకుంటాను నైటే. ఇక తెల్లవారు ఏందంటే ఇక క్లీన్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు గదా! ఇక్కడొచ్చేసి రైస్ గూడా రెడీ అయిపోయింది. ఆరబెడుతున్నాను. ఇగ ఇంకా ఇది ఆరిపోయిన తర్వాత ఇంకా బాక్సులు గూడా సర్దేయొచ్చండి. ఇక బాక్సులు కూడా సర్దేశాను. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.